కేతుగ్రహ ప్రభావితం ఉన్నటువంటి వాళ్ళు సన్యాసంలో ఉండడం కావచ్చు, లేదా మిలిటరీలో సర్వ్ చేయడం కావచ్చు, దేశ రక్షణ చేయడం కోసం కావచ్చు, తనకన్నా ఎక్కువ దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం పరితపించేటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, సమాజానికి మనకు అంటూ కాంట్రిబ్యూట్ చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కేతుగ్రహ ప్రభావంతో ఉంటారు. రాహు ఎంత మాయలో ఉంచుతాడు, రాహు చాలా రిలేషన్షిప్ ఇస్తాడు, మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎట్ ఎ టైం మేనేజ్ చేసేటువంటి యోగం ఇస్తాడు. కేతు ఉన్న రిలేషన్స్ వదిలిపెట్టి ఇహలోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలను వదిలిపెట్టేసి మీరు అంటే సోలోగా ఉండి, అంటే జన్మగల కారణం ఏమిటి, మనం ఎందుకు భూమి మీదకి వచ్చాము, ఆ విషయాన్ని తెలుసుకొని సమాజాన్ని ఉద్ధరించేటువంటి పనులే చేస్తుంటాడు. రాహు ఏం చేస్తాడు, ఈ సంసార చక్రంలో పడే పనులు చేస్తుంటాడు. సో రాహుకేతు క్వైట్ అపోజిట్. ఈ రాహుకేతు మధ్యలో ఉండేటువంటి మిగతా గ్రహాలు మిగతా 7 గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మధ్యలో పడితే దానికి కాలసర్పయోగము అంటాం. దానివల్ల అనేక అనార్థాలు జరుగుతాయి, కొందరికి అనుకూలంగా ఉంటాయి. ఆయా స్థానాల్లో జాతకంలో, వ్యక్తిగత జాతకంలో ఆయా స్థానాల్లో ఉన్న దాన్ని బట్టి దాన్ని నిర్ణయం చేసుకోవచ్చు. మనం వింటుంటాం కాలసర్ప, ఇంకా ముఖ్యంగా కాలసర్పదోష ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి కళలో పాములు కనిపిస్తుంటాయి బాగా. స్వప్న దర్శనం జరుగుతుంది, చాలా మంది అనుభవంలోకి వస్తున్నటువంటి విషయం. సర్పదోషం ఉంది అంటే దాని తీవ్రత పెరిగిందంటే స్వప్నంలో పాము కనిపించాడు. మనం నివాసం ఉండేటువంటి ప్రదేశంలో పాములు కనిపించాడు. మనం మార్గ మధ్యంలో వెళ్తుంటే మనం వెహికల్ దగ్గరలో పాములు కనిపించాడు అంటే సర్ప భీతి కనిపడం. అంతెందుకంటే టీవీలో సర్ప సంబంధించినటువంటి వీడియో చూస్తున్నారు అనుకోండి, సర్పదోషం ఉన్నవాడు కూర్చోబెట్టండి, లేనివాడు కూర్చోబెట్టండి, వీడు వణికిపోతాడు దాన్ని చూస్తే.